ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామములో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టి మీరు మీ కుటుంబంతో ఆనందిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ గురించి అనుదినం ప్రార్థిస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని. దేవాది దేవుడు గొప్పవాడండి. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యక్రియలు చేసేవాడు. ఎంతోమంది జీవితాలు బాగు చేశారు. ఎంతోమంది బ్రతుకులను ఆయన కట్టారు. మీ జీవితాన్ని కూడా బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక ఆయనకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రతిరోజు దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు కదా. ప్రతి వాక్యము కూడా విలువైనదే, జీవం గలదే. కాబట్టి శ్రద్ధతో దేవుని మాటలు విందాం. దేవుడు ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. సామ్స్ చాప్టర్ 37 verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మనము కొన్ని విషయాలు గమనించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఏముంటాయట? వాంఛలు ఉంటాయి. అయితే హృదయ వాంఛలు ఉంటాయి, ఇంకొకటి బయటికి చెప్పుకోగల కోరికలు కొన్ని ఉంటాయి. హృదయ వాంఛలు అంటే అవి చాలాసార్లు మనం బయటికి చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కనీసం తినడానికి కూడా ఫుడ్ లేదు అని అనుకుందాం. ఆ వ్యక్తికి హృదయ వాంఛ బహుశా ఉండొచ్చు, నేను కారులో తిరగాలి అని. కానీ బయటికి చెప్తే ఎలా ఉంటుంది? అది నవ్వుతారు. తినడానికి తిండి లేదు నీకు, మేసాలకు సంపెంగ నూనె అవసరమా అన్నట్టు అతన్ని తిడతారనో, అతన్ని వెక్కిరిస్తారనో, మరి ఏ కారణం చేత ఎవరికి చెప్పడు కూడా. సో హృదయ వాంఛలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. క్లాస్లో చదువుతున్నటువంటి పూర్ స్టూడెంట్, హీ వాంట్ బికమ్ ఏ ఫస్ట్ క్లాస్. అతనికి ఆలోచన ఉంది ఫస్ట్లో ఉండాలి అని. బట్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు నవ్వుతారు, అతన్ని హేళన చేస్తారు. సో కొంతమంది తమ హృదయంలో ఉన్న ఆశను లేదా వాంఛను అన్ని సందర్భాల్లో బయటికి చెప్పరండి. కొన్ని మాత్రం చెప్తుంటారు, నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలి అని. సో అటువంటి హృదయ వాంఛలు తీర్చేది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు సాధ్యం కానిది ఏదైనా ఉందా? అన్నీ కూడా సాధ్యమే. ఒక పూర్ స్థితిలో ఉన్న దేవునికి ప్రార్థిస్తే అతనికి కారు ఇవ్వగలడు. ఒక పూర్ స్టూడెంట్ అయినా దేవునికి ప్రార్థించి చదువుకోగలిగితే దేవుడు అతన్ని ఫస్ట్ క్లాస్ తీసుకురాగలడు. ఆయనకి ఏదైనా అసాధ్యమైందా? లేదు కదా. అయితే మనం అందరము కూడా దేవుణ్ణి బట్టి ఆనందించాలి. దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటే మన హృదయంలో ఉన్న వాంఛ ఏదైతే ఉందో, ఒకవేళ అది మనం బయటికి చెప్పనప్పటికీ, ఎవరికి ప్రకటించినప్పటికీ, దేవుడు దానిని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏదైనా ఉందా హృదయ వాంఛ? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటున్నావు, కానీ నీ స్థితి, నీ ఎడ్యుకేషన్, నువ్వు ఉంటున్న ఊరు లేదా నువ్వు ఉంటున్న కుటుంబము దానికి సహకారంగా లేవేమో. చెప్తే నవ్వుతారేమో, నా హృదయంలో ఉన్న వాంఛ చెప్తే ఎవరైనా ఎగతాళి చేస్తారేమో అనుకుంటున్నావేమో. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చగలడు. మనుషులను బట్టి సంతోషించకు. మనుషులను బట్టి, వారి యొక్క కార్యములను బట్టి నీ హృదయ వాంఛలను సెట్ చేసుకోకు. దేవుని బట్టి సంతోషించు. దేవుడు మాత్రమే నీ హృదయం ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయనకి ఏం పేరండి? హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు అని పేరు కదా. దేవుడిని హృదయ వాంఛలు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడు నీకు తోడే ఉన్నాడమ్మా. అబ్రహాము యొక్క జీవితంలోనే మనం చూస్తే, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి చకచక గబగబా వెళ్ళాడు కదా. ఎక్కడో కూడా దేవునికి అవిధేయంగా అబ్రహాం లేడు. దేవుని బట్టి ఆనందించాడు, దేవుని బట్టి సంతోషించాడు. అందును బట్టే దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో తన హృదయ వాంఛను నెరవేర్చాడు. ఎవరికైనా 75 సంవత్సరాల వయసులో, ఆ ప్రాయంలో
నాకు పిల్లలు కావాలండి అని ఎవరికైనా చెప్తే ఏమంటారు? నవ్వి పోతారు. నీకు ఇప్పుడు ఏం కావాలి? పిల్లలు కావాలా? ఏమన్నా ఉందా నీకు కనీసం? నీకెందుకండి ఇప్పుడు పిల్లలు? కావాలంటే ఎవరినైనా ఏం చేసుకో, అడాప్ట్ చేసుకొని వాళ్ళని పెంచుకోరాదు? అంత డిజైర్, అంత కోరికుంటే అంటారు. కానీ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ కాబట్టి, ఇది జరగదు కాబట్టి, అది కూడా ఒక అల్పమైన, స్వల్పమైన, నీచమైన ఆలోచన అని ఈ లోకం అనుకుంటుంది కాబట్టి ఎవరు కూడా ఎవరికి చెప్పలేరు. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అబ్రహాము యొక్క హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు, నువ్వు నీ పిల్లలను చూస్తావు. ఎలా చూస్తావు? వాళ్ళు ఆకాశ నక్షత్రముల వలె లెక్కింపజాలనంత విస్తారంగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు. యొక్క హృదయంలో ఉన్నది ఆయనకి తెలుసు. ఆయన అడుగు ఆయన ఇస్తాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది, ఎవరు తీర్చలేనిది, ఎవరి వల్ల సాధ్యం కానిది దేవుని వల్ల సాధ్యం అవుతుంది. కనుక దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు. ఆయన యందు, ఆయన పాటల యందు, ఆయన మాటల యందు, ఆయన స్తుతించుట యందు, ఆయన వాక్యం చదువుట యందు ప్రతిదినము ఆనందించు. యూ విల్ బి బ్లెస్డ్. నీ హృదయంలో ఏదైతే ఉందో దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కృపగలిగిన తండ్రి, స్తోత్రాలు నాయన. జీవం కలిగిన దేవుడవు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్య, మా హృదయంలో ఉన్నది ఎరిగిన దేవుడవు, హృదయంలో ఉన్న ఎరిగిన దానిని ఇవ్వగలిగిన దేవుడవు కూడా ప్రభువా. ఈ లోకము ఇవ్వలేనిది కూడా, ఈ లోకం వల్ల సాధ్యము కానిది కూడా మీ వల్ల సాధ్యం అవుతుంది తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, బిడ్డలు ఎవరైతే హృదయ వాంఛలు కలిగి ఉన్నారో, బయటికి చెప్పుకోలేకపోతున్నారో అయ్యా, వారి యొక్క ఆలోచన, కోరిక అది అయి ఉన్నదోనైనా అది మీ చిత్తంలో ఉంటే వారి జీవితంలో నెరవేర్చండి. మీ యొక్క మంచి ఆశీర్వాదములతో వారిని సంతృప్తి పరచండి. వారు ముఖ్యంగా మీ యందు ఆనందించుటకు కృప దయచేయండి. ఈరోజు నా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆయా శోధనలో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. కుటుంబపరమైన గొడవల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా నాయన, ఎవరైతే ఈ రోజున ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలంతట్లో మీరే తోడేయండి, కాపుదల దయచేయమని, పనులను దీవించమని, అయా వారి యొక్క ప్రతి ప్రయత్నమును సఫలపరచమని, అయా ప్రతి బిడ్డ ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అనుదినం అందించబడుతున్న ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం. అనేకులకు షేర్ చేయండి. రాజ్య సువార్తలో పాలుభాగస్తులై ఉండండి. మీకు బ్లెస్ చేయాలి.